Hello guys, this is Srinivas Reddy and this is Chaitanya Stark from Comic Che and this is Sai from Sai Comic-Con. Okay. అయ్యో! మార్వెల్ ఫ్యాన్స్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరము ఒకే ఒక్క మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అదే అవెంజర్స్ డూమ్స్‌డే. ఈ మూవీ కోసం వెయిట్ చేయడానికి ఒకే ఒక కారణం. అది వచ్చేసి మన రాబర్ట్ డౌనీ జూనియరే. అలాగే ఈ అవెంజర్స్ డూమ్స్‌డేకి సంబంధించిన 4 టీజర్స్‌ని అయితే మార్వెల్ రిలీజ్ చేసింది. వాటి గురించి అయితే మనము ఇప్పుడైతే క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకే. ఇంక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌గా మనము అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ టీజర్‌లో మనకు కెప్టెన్ అమెరికాని ఎక్కువ ఫోకస్ చేశారు. మనము ఈ మూవీలో అయితే కెప్టెన్ అమెరికాని ఒక డిఫరెంట్ వేలో చూడబోతున్నాం. అంటే ఒక ఫాదర్ లాగా, ఇంకా ఒక హస్బెండ్ లాగా. నాకు ఫస్ట్ టైమ్ అయితే ఈ టీజర్ చూసినప్పుడైతే ఏమనిపించిందంటే, రూసో బ్రదర్స్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని అనిపించింది. అంటే ఇప్పుడు కెప్టెన్ మనము ఒక సెపరేట్ టైమ్ లైన్‌లో అయితే చూడబోతున్నాము. మనము అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో కెప్టెన్ స్టోన్స్ తీసుకొని బ్యాక్‌కెళ్తాడు కదా! అంటే వాటి ప్లేస్‌లో వాటిని పెట్టడానికి. అయితే అక్కడి నుంచి ఇంకొక బ్రాంచ్ టైమ్‌లైన్ అయితే స్టార్ట్ అవుతది. అక్కడ అక్కడ మనము కెప్టెన్ యొక్క లైఫ్‌ని అయితే చూడొచ్చు. ఓకే. దీని మీద చైతన్య నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇట్స్ గుడ్. నేనైతే యాక్చువల్లీ నా ఒపీనియన్ చెప్తా ఫస్ట్. నేనైతే ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యా. స్టీవ్ రోజెస్‌ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా? తీసుకురారేమో అనుకున్నా. మళ్ళీ నాకు ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే స్టీవ్ రోజెస్‌ని పట్టుకొస్తారు గానీ ఏదో మల్టీవర్స్ నుంచి తీసుకొస్తారు అనుకున్నాను నేను యాక్చువల్లీ. తీరా చూస్తే ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే కంటిన్యూ చేయడం నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. అండ్ ఫ్యాన్స్‌కి అంటే నార్మల్ మనం అంటే ప్రతి ఒక్కటి వదలకుండా చూస్తాం కాబట్టి మనకు అర్థమవుతది ప్రతి ఒక్క డీటెయిల్. కానీ యాజ్ ఏ ఆడియన్స్‌కి ఈ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత అన్ని మూవీస్ చూసి డూమ్స్‌డే చూస్తే అర్థం కాదు కదా! బట్ వాళ్ళు పట్టుకోవడం మాత్రం గట్టి పాయింట్ పట్టుకున్నారు. ఎందుకంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచే ఈ డూమ్స్‌డే మూవీ స్టార్ట్ అవ్వడం ఫ్యాన్స్‌కి కూడా కన్‌ఫ్యూజింగ్ కాకుండా ఈజీగా అర్థమైపోద్దన్నమాట. ఇట్స్ బెస్ట్ బాగా చూస్ చేసుకున్నారు ఆ స్టోరీని. అండ్ స్టీవ్ క్యారెక్టర్‌ని కూడా ఒక పర్పస్ తోటి తీసుకొస్తున్నట్టుంది. ఎందుకంటే స్టీవ్ లేకపోతే అసలు అవెంజర్సే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే అదే ఐరన్ మ్యాన్ ఉన్నా కూడా అవెంజర్స్ అన్నాక ఒక టీమ్ లీడరు ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే అవెంజర్స్ టీమ్ అవుద్ది. సో స్టీవ్ క్యారెక్టర్ ని తీసుకురావడం నాకు బాగా నచ్చింది. అండ్ ఈసారి మనం స్టీవ్ రోజెస్ ని చూస్తాం, కెప్టెన్ అమెరికాని కాదు. సో ఈ కెప్టెన్ అమెరికాని మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం. ఇప్పుడు స్టీవ్ రోజెస్ ఎలా ఉంటాడు అనేది చూడాలి. ఎందుకంటే కెప్టెన్ అమెరికా అనేవాడు నిజాయితీగా ఉంటాడు. స్టీవ్ రోజెస్ ఇప్పుడు తనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది కాబట్టి మల్టీవర్స్ అనుకుంటాడా, తన ఫ్యామిలీ అనుకుంటాడా, ఏంటి అనుకుంటాడా అని చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ అసలా డూమ్ స్టీవ్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు అనే పాయింటే మెయిన్ నన్ను అడిగితే. ఆ పాయింట్ నేను ఏమనుకున్నానంటే స్టీవ్ టైం ట్రావెల్ చేయడం మాత్రమే కాకుండా పెగ్గిని కలడమే కాకుండా పిల్లాడిని కూడా కనేస్తాడు. దీని వల్ల ఇంట్రెస్ట్ ట్రిగర్ అయిందేమో అని అనుకుంటున్నాను. అందువల్లే మేబీ డూమ్ కలుస్తాడేమో అనుకున్నాను. నాకైతే ఫస్ట్ టీజర్ బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీవెన్ తీసుకురారేమో అనుకున్నాను నేను. ఏదో క్యామియో రూపంలో పెడేస్తారు అనుకున్నా. తీరా చూస్తే ట్రైలర్ లోనే రివీల్ చేసేయడం నాకు బాగా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే సాయి, నువ్వేమనుకుంటావు? ఒకసారి నీ మాటలు చెప్తావా? స్టీవ్ రోజెస్ అయితే వస్తాడనుకున్నా బ్రో. కానీ మనం మెయిన్ ఇదే స్టీవ్ రోజెస్‌ని మళ్ళీ ఎండ్ గేమ్ నుంచే స్టార్ట్ చేస్తారు అనుకోలే. అంటే కామిక్స్‌లో వేరియంట్స్ ఉన్నారు కదా! కెప్టెన్ హైడ్రా అట్లా ఏమన్నా రాబర్ట్ డౌనీ జూనియర్‌ని కూడా ఈజీగా తీసుకొచ్చారు. ఒకవేళ వీళ్ళిద్దరిని ఇప్పుడు అవెంజర్స్‌కి ఏమన్నా అగైన్స్ట్ అంటే కొత్తగా ఏదైతే టీమ్ వస్తుందో అవెంజర్స్ అనే కాదు ఇంకా చాలా ఉన్నాయి కదా! ఎక్స్-మెన్, ఫాంటాస్టిక్ ఫోర్ ఈ టీమ్స్ అన్నిటికి వాళ్ళని అగైన్స్ట్‌గా చూపిస్తారేమో. ఎందుకంటే అవెంజర్స్‌కి వీళ్ళిద్దరే కదా మెయిన్ పిల్లర్స్. అలాంటిది ఇప్పుడు వాళ్ళే రివర్స్ అయితే వీళ్ళెలా ఫేస్ చేస్తారు అని అలా ఏమన్నా చూపిస్తారేమో అని ఎక్సైటింగ్‌గా ఉన్నా నేనైతే. కానీ ఈ ఫస్ట్ టీజర్ ఏదైతే వచ్చిందో ఇది నాకు సర్ప్రైజ్ అసలు. ఎండ్ గేమ్‌లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అనుకోలే. ఓకే. నెక్స్ట్ సెకండ్ టీజర్ గురించి నా ఒపీనియన్ వచ్చేసి ఒక విషయం చెప్పాలంటే నాకైతే కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే థోర్ లాంటి క్యారెక్టర్‌ని ఏదో ప్రశాంతంగా, ఏదో కొంచెం బాధపడుతూ అలా చూపించారు. ఇదే క్యారెక్టర్‌ని అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో చూపిస్తారు కదా! అంటే వకండా లేకొస్తాడు చేతు. అర్థమైందా మీకా?
ట్రైలర్ ఆ టీజర్ లోనే హ్మ్. మొత్తం చూపించలేం అవును. కదా! నిజమే అది జస్ట్ మాత్రం అదే నిజమే. ఉందిగా కానీ బ్రో. హ్మ్. నేను ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేశా. ఆహ్, అంటే కొంచెం డిసప్పాయింట్ అయినాను. లైక్ 'థోర్' ఏదో వాళ్ళు ఓడిన్‌కి ప్రే చేస్తున్నట్టు. హ్మ్. అలా అలా అనిపించింది నాకైతే. నేనైతే హైలీ ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే సరే ఎట్టనో ఇది 'కెప్టెన్ అమెరికా'ది అయిపోయింది కదా! ఇంకా 'థోర్‌ది' అంటున్నారు కదా! ఏదో బీభత్సంగా ఉండబోతుంది. ఏదో 'రూయిన్ కింగ్ థోర్‌ని' ఏమైనా చూపిస్తారేమో అనిపించింది. ఆ బ్రో టీజర్‌లో ఎవరైనా చూపిస్తారా? అది మీరన్నట్టు ఇగో ఇగో ఆ! మీరన్నట్టు మాస్ మూవ్‌మెంటే పెట్టినా టీజర్‌లో అది టీజర్ కూడా కాదయ్యా హ్మ్. కనీసం. హ్మ్. అవును. నిజమే. అది నిజమే. హ్మ్. గీజప్ ఏదో అంటారు కదా! హ్మ్. శాంపుల్ లాగా. హ్మ్. హ్మ్. జస్ట్ అది ఇది గ్లిమ్స్ దాంట్లోని ఆ! హ్మ్. జస్ట్ క్యారెక్టరైజేషన్ అంటే వాళ్ళ క్యారెక్టర్ సిట్యుయేషన్ అన్నమాట. అవును. క్యారెక్టర్ వాళ్ళ గ్లిమ్స్ సిట్యుయేషన్స్ జస్ట్. అలా ఉన్నాయని చెప్తారు. తెలుసు. ఈ తెలుసు. ఇప్పుడు హ్మ్. అంటే అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని ముందే అలా చూపిస్తే ఇదైపోతారు. అందుకే 'రూసో బ్రదర్స్' అలా ప్లాన్ చేసారు. అంటే నా ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే అది ఒక రేంజ్‌లో ఉండింది. కానీ అది కొంచెం నేను డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఈ టీజర్‌తో నాకేం అర్థమైందంటే 'థోర్' కూడక అంటే ఒక మెయిన్ పిల్లర్‌లా అంటే 'ఇన్ఫినిటీ వార్‌లో' ఎలాగైతే 'ఐరన్ మ్యాన్' 'కెప్టెన్ అమెరికా', 'థోర్' వీళ్ళు ఒక పిల్లర్‌లా నిలబడినరో ఇప్పుడు కూడక ఈ 'అవెంజర్స్ డూమ్స్‌డే' ఇంకా 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్‌లో' వాళ్ళు అట్టే ఉండబోతున్నారు. అదైతే చెప్పగలదా? ఓకే. ఇంకా ఇది నా ఒపీనియను. అంటే మనము నాకు తెలిసినంతలో 'ఇన్ఫినిటీ వార్‌లో' చూసిన 'థోర్‌ని' మళ్ళీ దీంట్లో ఖచ్చితంగా చూస్తాం మనము. అదైతే ఎటువంటి దాంట్లో సమస్య లేదు. ఈసారి బీభత్సంగా ఉంది. కానీ నేనైతే ఒకటే కోరుకునేది 'థోర్ లవ్ అండ్ థండర్‌లో' చూపించిన 'థోర్‌ని' మటుకు చూపించకూడదు. అది దారుణం బ్రో. అది చూపించరులే. 'రూసో బ్రదర్స్' మామూలు కాదయ్యా. 'రూసో వాళ్ళకి బ్రదర్స్' పేక క్లారిటీ ఆడేస్తారు. ఉంటదిలే. నిజమే. 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 అందుకే పేక, వాళ్ళకి పేక, తెలిసింది. పేక, హ్మ్. పేక ఆడేస్తారు. హ్మ్. సూపర్ హీరో మూవీస్ అంటే 'రూసో బ్రదర్స్' సూపర్ నిజమే. హీరో మూవీస్ తీస్తున్నారంటే హ్మ్. బ్లైండ్‌గెళ్ళిపోవచ్చు. ఇంకోటేంటంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటాను. అది నాకు ఎప్పుడో మనసులో ఉండిపోయింది. ఏందంటే అది నేను ఎవరి గురించి చెప్పాలంటే 'గార్ ది గాడ్ బుచర్' ఉన్నాడు గదా! అంటే ఈ టాపిక్ ఇక్కడ తీసుకురాకూడదు మనము. కానీ ఆ 'గార్ ది గాడ్ బుచర్‌ని' ఎలా చేశారంటే మొగుడు చచ్చిపోయిన ముండ మోపి ఇలా యేసుకుంటారు చూసావా? అలా చేశారు. అంత పవర్‌ఫుల్ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని అసలు చెత్త పడేశారు. అది కొంచెం నేను అంటే ఇక్కడ అది మ్యాటర్ గాదు. కానీ ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. ఇంకా 'అవెంజర్స్ డూమ్స్‌డే' నుంచి వచ్చిన సెకండ్ టీజర్ మీద నా ఒపీనియన్ అయితే ఇది. ఇంకా రాబోయే టీజర్స్‌లో మూవీలో థోర్‌నయితే భయంకరంగా చూడబోతున్నా. ఓకే ఇది. ఇంక చైతు నువ్వేమనుకున్నావో నీ మాటలు. నాకైతే సెకండ్ టీజర్ ఎలా అనిపించిందంటే 'తుఫాన్' వచ్చే ముందు సైలెన్స్ ఉంటది చూసారా? అలా అనిపించింది నాకు. ఓకే. ఎందుకంటే మనకి టీజర్‌లో గట్టిగా చూపిస్తున్నారు. హ్మ్. ఇదివరకు 'థోర్ 3లో కానీ, 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో' కానీ హ్మ్. వీటిలోని థోర్‌కి బతకాలి, నేను హ్మ్. బతకాలి అని ఇదేం ఉండదు. అంటే అవునవును. ఎటు పోతే అటు పోదాం. ఎవడు పోతే అంటే సోలో సింతకాయ టైప్‌లో ఉండేవాడన్నమాట. బట్ అవునవునవును. ఇప్పుడు ఒక బాండింగ్ రావడం అంటే చాలా మంది ఒక బాండ్‌ని వీక్‌నెస్‌గా చూస్తారేమో గానీ, హ్మ్. 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 ఎంసీయూలో మాత్రం బలంగా చూడాలి. ఎందుకంటే అంటే సడెన్‌గా డూమ్ వచ్చి ఆళ్ళ కూతురిని పట్టుకెళ్ళిపోతున్నప్పుడు, నా కూతురు అని చెప్పి థోర్ ఏదో ఒక పవర్‌ఫుల్ ఫార్మ్‌లో మారిపోతే, హ్మ్. హ్మ్. అలాంటి హ్మ్. మూవ్‌మెంట్స్ దీంట్లో పడతాయి కాబట్టి నాకు ఆ టీజర్ చూస్తున్నప్పుడు థోరు కొంచెం ఎవడో నాకు ఎమోషన్. ఒక పెద్ద హ్మ్. ఎనిమి రాబోతున్నాడు. అవును. నాకు అవును. సాయం చేయండి. హ్మ్. 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 ఇవన్నీ అనడం లైకు తుఫాను ముందొచ్చే ఎలా సైలెన్స్‌లా అంటే అనిపించిందనమాట. నాకు అని నాకెలా అనిపించిందంటే 'థోర్ రాగ్నరాక్‌లో' ఎలాని ఓడించలేను నేను. నాకు కొంచెం అవును. హెల్ప్ చెయ్యి. అంటే ఆ! డిసప్పాయింటింగ్‌గా అదే బ్రో. ఉన్నప్పుడు నేను లెగుస్తాడనమాట. నేను హ్యామర్ లేనిది అదే మెల్‌నర్ లేనిది నేను నేను నాకు పవర్స్ నేను లేవు హోప్‌లెస్. అంటాడు నాకు గదా! లేవు. ఆ విధంగా. నాకైతే అనిపిచ్చింది. మెయిన్‌గా హ్మ్. అంటే నాకు మెయిన్‌గా టీజర్‌లో నచ్చిందేంటంటే, థోర్ కూడా భయపడేంత సీన్ ఉంది డాక్టర్ డూమ్‌కి. అవును. అవునవును. అది మెయిన్‌గా అంటే తో డూమ్ ఫియర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారనమాట. అది. సెకండ్ హ్మ్. దాంట్లోని, థర్డ్ దాంట్లోని, ఫోర్త్ దాంట్లోని ఏదో అంటే థానోస్ వచ్చినప్పుడు మనకెలా అనిపిచ్చింది? థానోస్ కనిపిస్తే అవునవును. ఓయమ్మ! ఇదేదో చేసేస్తాడు. ఆ హ్మ్. ఇంపాక్ట్‌ని వీళ్ళు టీజర్స్‌తో క్రియేట్ చేస్తున్నారనమాట. హ్మ్. హ్మ్. నాకది నచ్చింది. అంటే థోరు థోర్ ఎవడికి భయపడలేదు ఇప్పటికొచ్చి. అవునవును. హేలాక్ హ్మ్. కూడా భయపడలేదు. అంటే అదే. అవునవును. నేను ఓడించలేను అన్నాడు తప్ప, భయపడి పారిపోవడం లాంటి పనులు చేయలేదు. కానీ ఇక్కడ లిటరల్లీ నేను ఓడించలేనేమో అన్నట్టు హింట్ అంటే మాట్లాడుతున్నాడు అలాగా. అంటే అవునవును. నాకు బలం ఇవ్వండి ఇది అది థాంక్స్ అని అండి చెప్తున్నాడు. అన్నట్టుగా. హ్మ్. సో హ్మ్. నాకు ఇన్ఫినిటీ డూమ్
హ్మ్. హ్మ్. డూమ్ ఫియర్ కనిపిస్తాందనమాట. అదే. డూమ్ ఫియర్. అది డూమ్ కావాలి వస్తే బ్రో. అది నాకు కావాలి. అలా అనిపించింది. సాయి నెక్స్ట్ నువ్వు చెప్పేయి. అంటే థోర్ నాకు 'రుయన్ కింగ్' థోర్‌గా మారడానికి ఇక్కడ సెటప్ అనిపించింది బ్రో. అంటే కామిక్స్‌లో కూడా సాక్రిఫైస్ జేసి మారతాడు గదా! ఒకవేళ ఓకే. హ్మ్. లాస్ట్‌లో సాక్రిఫైస్ జేసి సీక్రెట్ వార్స్‌లో రావచ్చేమో కరెక్ట్ మూమెంట్‌లో. హ్మ్. దానికి అవును. ఇది సెటప్ లాగా అనిపించింది. జస్ట్ ఓకే. ఇది నువ్వు చెప్పినట్టు తుఫాను ముందుండే ప్రశాంతత అంతే. హ్మ్. చైతు డైలాగ్స్ బా డైలాగ్ కొట్టాడన్న. నేను డైలాగులతో పేక ఆడుకుంటా. ఏ డైలాగులెయ్యాలంటే ఎవరన్నా ఆ తర్వాతే. ఓకే. సేమ్ ఇది కూడా నేను ఈ 'తుఫాన్' అనే వర్డ్‌ని ఏదో 'డూమ్‌లో' 'డూమ్' వీడియోలో వాడాను. నాకది హ్మ్. హుహు. ఓకే. సరే. థర్డ్ చెప్పు. టైర్ గురించి చెప్పు. ఓకే. దీని గురించి నేను కొంచెం విడమార్చి క్లారిటీగా చెప్పాలి. డీటెయిల్స్ మాత్రం చెప్పకు. డీటెయిల్స్ నేను చెప్పను. చూడు ఈ బ్రేక్ ఈ డౌన్ టీజర్ ఆ! చేసేస్తున్నాడంటే. ఆ! ఈ టీజర్ నేను చూసిన తర్వాత నాకేమనిపించింది తెలుసా? మన మన రాకేష్ మాస్టర్ ఉంటాడు కదా! "రారా ఇప్పుడు రారా చూసుకుందాం." రా నువ్వు అని అరుస్తాడు. ఆ! అలా అనిపించింది తెలుసా? ఏం టీజరో తెలుసా? నాకు ఈ 'అవెంజర్స్ డూమ్స్‌డే' నుంచి వచ్చిన టీజర్‌లే కల్లా ఆ 'ఎక్స్‌మెన్' టీజర్ అబ్బా! ఏం హ్మ్. టీజర్. అంటే ఆ సినిమాటోగ్రఫీ చూసావా? 'రూసో బ్రదర్స్‌ది' ఎంత రియలిస్టిక్‌గా ఉంటది. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్', 'అవెంజర్స్ ఎండ్ గేమ్' పాత మూవీసు, 'ఎక్స్‌మెన్' మూవీసు, 'ఐరన్ మ్యాన్' మూవీసు అవన్నీ కూడా ఒక సినిమాటోగ్రఫీ ఎలా ఉంటది? ఒక టోన్‌లో ఉంటది ఆ సినిమాలన్నీ. నాకు అలానే నేను చూసాను. ఇంకా ఇంకా మ్యూటెంట్స్ ఇంకా అదే ఎక్స్‌మెన్ మెంబర్స్ అయితే ఈసారి తోపుండబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక సీన్ గురించి మనం మాట్లాడుకోవాలి. 'సైక్లోప్స్' ఎవరైనా అడుగుకోండి. ఏ మార్వెల్ ఫ్యాన్ అయినా అడుగుకోండి. నీకు ఏ టీజర్ నచ్చిందంటే ఇదే చెప్తారు. ఎందుకోసం అంటే 'సైక్లోప్స్' ఆ లాస్ట్‌లో సీన్ ఉంటదయ్యా! ఆ కళ్ళలోంచి వస్తాయి చూసావా? ఆ లేజర్స్ అసలు ఎక్సలెంట్. అంత పవర్‌ని సైక్లోప్స్ ఎప్పుడు యూజ్ చేయడు కదా! అంత పవర్. ఇంతవరకు మనం సినిమాలో చూసాం. కామిక్స్‌లోనే యూజ్ చేస్తారు. హ్మ్. ఆ! అంత పవర్‌ని యూజ్ చేసాడంటే అసలు తోపు సీన్ అది. థియేటర్‌లో అయితే బద్దలైపోతాయేమో అనిపిస్తుంది నాకు. నేనైతే ఇంకోటి 'సెంటినెల్స్' గురించి మాట్లాడుకోవాలి. మనము పాస్ట్ మూవీస్‌లో చూసిన 'సెంటినెల్స్' ఇక్కడ కొంచెం వేరు వేరుగున్నారు. అంటే కామిక్స్ పరంగా రోబోట్స్‌లా పెద్ద పెద్ద రోబోట్స్‌లా హ్మ్. అది. హ్మ్. ఇంకా టోటల్‌గా చెప్పాలంటే 'సైక్లోప్సే.' సినిమా అంతా హ్మ్. ఏదో 'వోల్వరిన్' చూపిస్తే బాగుండు అనిపించింది నాకైతే. వోల్వరిన్‌ని అంటే మెయిన్ డీటెయిల్స్ అన్ని చూపించరనమాట. ఎందుకంటే క్యాస్ట్‌లో అనౌన్స్ చేయలేదు కదా! అవునవును. వోల్వరిన్ ఉంటాడని చెప్పి హ్మ్. అనౌన్స్ హ్మ్. చేయలేదు కదా! హ్మ్. 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 వాళ్ళెవరిని చెప్పరనమాట. హ్మ్. అంటే ఆ కుర్చీలు పెట్టి చెప్పారు కదా! ఆ అవునవునవును. క్యారెక్టర్స్‌కి అంటే ఆ కుర్చీలు పెట్టి కూర్చోపెట్టిన వాళ్ళు మాత్రమే రివీల్ చేస్తారనమాట. హ్మ్. హ్మ్. ఈ స్టీవ్‌ది హైప్ లేపడానికి చెప్పాడు తప్ప అవును. కామన్‌గా అయితే రివీల్ చేయకపోదు. అవును. అంటే అంటే హ్మ్. చెప్పండి. చెప్పండి. అంటే ఇంత 'సైక్లోప్స్' అంత పవర్ యూజ్ చేయడానికి కారణం ఏంటి? అసలు నేను చెప్తాను. డూమ్ ఆ! అసలు డూమ్ అంటే డూమ్ ఈసారి అందరిని ఉచ్చబోబిచ్చాడు. ప్రతి ఒక్క యూనివర్స్‌ని. ఆహ్, అంటే ఎక్కువ మనం మాట్లాడుకోవాలంటే ఇంకా దీంట్లో 'సైక్లోప్సే.' ఇంత పాస్ట్‌లో ఏ 'ఎక్స్‌మెన్' మూవీలో కూడా 'సైక్లోప్స్‌ని' అలాగా చూపించలేదు. హ్మ్. ఇంకా ఫ్యూచర్‌లో కూడా ఎవరు చూపించరేమో అంత పవర్‌ఫుల్‌గా. అది 'రూసో బ్రదర్స్' వల్లే అవుతది. ఆ సీన్ ఉంటది బ్రో అసలు కేక. ఒకసారి ఆ సీన్ ఏద్దాం మనము. హ్మ్. 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 ఆ! సెకండ్ నెక్స్ట్ చెప్పనా? హ్మ్. నేను చెప్పే చేదు. కంటిన్యూ నన్ను అవ్వు. హ్మ్. మాట్లాడనీయలేదు. నాకెలా అనిపి ఆ! మీరిద్దరే ఓకే. మాట్లాడేసి ఓకే. హ్మ్. సాయి ఇప్పుడు నువ్వు మాట్లాడే. నాకు మాత్రం పిచ్చి పిచ్చి నచ్చింది బ్రో 'ఎక్స్‌మెన్' టీజర్. మెయిన్ హ్మ్. అంటే నాకు 'ఎక్స్‌మెన్' టీమ్ మెంబర్స్‌లో నాకు 'వుల్వరిన్' తర్వాత నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది నాకైతే 'సైక్లోప్సే.' ఓకే. ఇంతకుముందు నా చిన్నప్పుడు అనుకుంటా 'ఖుషి టీవీలో' ఒక యానిమేటెడ్ సీరీస్ వచ్చేది. అవన్నీ నేను బాగా చూసేవాడిని. 'సైక్లాప్స్' కోసమే చూసేవాడిని స్పెషల్లీ. వాడు ఓకే. స్పెట్స్ తీసేసి కంట్రోల్ తప్పేవి అయన్నీ హ్మ్. ఉండేయి. హ్మ్. అలాంటిది ఇప్పుడు లైవ్ యాక్షన్‌లో 'సైక్లాప్స్‌ని' అంత పవర్‌ఫుల్‌గా చూపించి, ఇంకా మూవీలో ఎలా ప్రెజెంట్ చేస్తారా అని నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ నాకు థర్డ్ ట్రైలర్‌లో నచ్చింది ఆ సైక్లాప్స్ ఎలిమెంటే ఇందాక చెప్పినట్టు.
కాకపోతే నేను కామిక్స్ లో సైక్లోప్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ హ్మ్. ఎక్స్‌మ్యాన్ మూవీస్ లో ఏంటంటే జఫా గాడిలా చూపించారు లిటరల్లీ అవునవును. ఎక్స్‌మ్యాన్ నిజమే మూవీస్ మాత్రం లో. నిజమే. అసలా అంటే నేను వాడిని సైడ్ క్యారెక్టర్ గా కూడా చూడననమాట. హ్మ్. అంత జఫాగాడిని. అంత అవును. జఫాగాడిలా చూపిస్తారు. వాడు హ్మ్. టీమ్ లీడర్ ఎక్స్‌మ్యాన్ మొత్తానికి అవును. వాడే అవును. టీమ్ లీడర్. అవును. ఒక కామిక్స్‌లో కెప్టెన్ అమెరికా లాంటి క్యారెక్టర్‌ని ఎక్స్‌మ్యాన్ ఫస్ట్ 3 మూవీస్ లోని ఆడొక సైడ్ కిక్ అన్నట్టు చూపించారు. బట్ ఆహా! ఇక అంటే నేను చెప్పొచ్చేదేంటంటే ఇన్ని మూవీస్‌లో చూపించింది ఒక హ్మ్. 3 మినిట్స్‌లో 'రూసో బ్రదర్స్' 3 సెకండ్స్‌లో చూపించారు 'రూసో అది కదా! బ్రదర్స్.' అసలు హ్మ్. అంటే ఒక 25 ఇయర్స్ చూపించలేనిది ఒక 3 సెకండ్స్‌లో చూపించారనమాట. అవునవును. నాకది అంటే ఆ సీన్ చూడగానే నాకెలా అనిపించిందంటే ఈడ్రా కాపాడుతాడు. ఈడ్రా మా నాయకుడు దే అన్న నో హౌ టు ప్లే వైబొచ్చిందనమాట. విత్ పబ్లిక్ పల్స్. ఆ! అది పబ్లిక్ అవును. ఐ నో అవును. పబ్లిక్ పల్స్. 'లూజో బ్రహ్మానందం డైలాగ్ బ్రదర్స్‌లో ఐ ఉంటది నో కదా! పబ్లిక్ నిజంగా ఇదిగో నేను 'ఎక్స్‌మ్యాన్' మూవీస్ అన్నీ ఒకసారి చూసి ఈడు హీరోరా అంటే నేను ఒప్పుకోను. హ్మ్. ఈ హ్మ్. 3 సెకండ్స్ చూసి మాత్రం ఈడు హీరో అంటే నేను నిజమే. ఒప్పుకుంటా. ఆ! హ్మ్. ఆ హ్మ్. లెవెల్ తీశారు. హ్మ్. నిజంగా మనం అది 'ఎక్స్‌మ్యాన్' మూవీస్‌లో చూపించిన సైక్లోప్స్ అన్ని సీన్స్ కలిపినా ఈ 3 హ్మ్. సెకండ్స్ ముందు దేనికి పనికిరాదు. ఆ హ్మ్. సీన్స్ అని. అవును బ్రో. అంత బాగా చూపించారు. అండ్ అవును అది చైతు. కామిక్ యాక్యురేట్ చూపించారు మెయిన్‌గా. అవునవును. ఈ 'ఎక్స్‌మ్యాన్' మూవీస్‌లో ఏంట్రా అంటే జఫా గాడిలాగా ఆ! అదేంటబ్బా పిచ్చి పిచ్చి బట్టలేసి పిచ్చి అదేదో బట్టలేసి స్టైల్ సగం అన్నట్టు అంటే సగం మధ్యలో ఎళ్ళిపోతాడు. ఆ! ఎక్కడికో. చిరాకుగుంటది. అండ్ 'ఎక్స్‌మ్యాన్ 3' మూవీలో అయితే 2 వరస్ట్ ఆడెప్పుడు చచ్చిపోతాడో కూడా అనిపించడు. లేపోతే అవునవును. అంత జీన్ గ్రేచర్‌లో సస్తాడు. ఏదో ఏదో హ్మ్. అయితది. అవును. ఏదేదో అయిపోద్ది. కదా! ఆడు అసలు ఏందన్నా పిచ్చోడే. ఒమేగా లెవెల్ మ్యూటెంట్ ఆడు. హ్మ్. సైక్లోప్స్ అన్నాడు ఒమేగా లెవెల్ మ్యూటెంట్ విత్ ఆడు ఒక కెప్టెన్ అమెరికా లాంటి బ్రేవ్ క్యారెక్టర్. హ్మ్. అంటే నువ్వు ఎక్స్‌మ్యాన్ మూవీస్‌లో వాడి లీడర్‌షిప్ చూపించలే మెయిన్‌గా. అంటే అవునవును. ఆడొక లీడరు అన్నట్టు చూపించలే. బట్ హ్మ్. ఇక్కడ ఈ 3 సెకండ్స్‌లో చూపించారు. 3 హ్మ్. సెకండ్స్‌లో ఈడే కాపాడతాడు, ఈడే అన్నీ అని. అది మాత్రం ఎంత మామూలు కాకపోయినా హైప్ గాని రాలేదు. ఎంత కాకపోయినా గాని అక్కడ ఉండే డూము. డూమ్ అయినాని అంటే మనకి ఆడు ఓడిపోయినా కూడా ఆరా చూపించాడా హ్మ్. లేదా అది కావాలి నాకు. లైక్ ఇప్పుడు హ్మ్. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో' కూడా థోర్ ఓడిపోతాడు. లాజికల్‌గా అవును. మాట్లాడుకుంటే హ్మ్. థోర్ ఓడిపోతాడు. హ్మ్. కానీ హ్మ్. ఆ ఆరా అలాగే ఉంటది. హ్మ్. వా వకాండాకి రావడం, హ్యామర్ అందుకేసి ఇసరడం ఆ! చైతు ఓడిపోయినా ఆ తోర్. హ్మ్. థోర్ తోరే. కాకపోతే సో, చైతు ఇక్కడ కూడా ఇది సైక్లోప్స్ ఓడిపోయినా కూడా సైక్లోప్సే ఆ ఆరా అలాగే ఉంటదన్నమాట. సో, ఎలా విలన్ అన్నా ఉంటదంటే ఎలా ఉంటదంటే చెప్పండి. థోర్ చూడు ఫస్ట్ ఇంత లేస్తాడట. ఇంత లేసి అది తీసుకొనొచ్చి ఒకండోలు దిగుతాడు. హీరో అసలు మాస్ ఎలివేషన్ అది. చివర్లో థానోస్‌ని చంపేటప్పుడు ఈడు పడిపోతాడు. అది తగ్గిస్తారు. ఆ క్యారెక్టర్‌ని తగ్గించి థానోస్‌ని పెంచుతారక్కడ. సేమ్ ఇక్కడ కూడా కట్టే అవుతదేమో అనిపిస్తది. అండ్ నాకు బాగా నచ్చింది ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఓల్డ్ ప్రొఫెసర్ ఎక్స్‌ని హుహు. ఇంకా మాగ్నెటో. మ్యాగ్నెటోని మాగ్నెటో. తీసుకురావడం. హ్మ్. నాకు హ్మ్. వాళ్ళిద్దరి బాండింగ్ చాలా ఇష్టం. హ్మ్. వాళ్ళిద్దరూ కూర్చొని, వాళ్ళిద్దరూ హ్మ్. అంటే వాళ్ళిద్దరి మీటింగ్ ఆళ్ళిద్దరూ కలుస్తున్నప్పుడు అంటే ఈళ్ళిద్దరికీ ఒకడి మీద ఒకడు కొట్టేసుకునేంత కోపం అంటే ఉంటది. కోపం ఉన్నా గాని కానీ ఆళ్ళ అంటే ఫ్రెండ్‌షిప్ అలా ఎలా అద్దుతదనమాట. అంటే ఈ మన సిట్యుయేషన్స్ కూడా అడ్డవు. హ్మ్. అంటే అరే! నేనిప్పుడు ఈడిని చంపితే ఏదో ఒకటి అవుద్ది, పెంట అవుద్ది అనే సిట్యుయేషన్ కూడా ఉండదు. వాళ్ళ వరద మీద వాళ్ళకి కోపం ఉంటది. వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటది. వరద ఆహ్, వాడిని ఆహ్, ఆపనాలా? ఆ బాండింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ! అంటే ఎలా అందువల్ల అంటే కూడా 'సలార్' మూవీలో ఆహ్, మన 'ప్రభాస్‌కి', 'పృథ్వీరాజ్‌కి ఉన్నంత ఆ! ఒకప్పుడు అది ఒకప్పుడు కూడా స్నేహితులు అది కూడా ఈ ట్రైలర్‌లో క్లియర్‌గా చూపించారు. హ్మ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు అంటే ప్రొఫెసర్ పారాడాక్స్‌కు మాగ్నిటో గాడు కలిసి చెస్ ఆడుతున్నారంటే, అవునవును. ఏదో అవును. ఒకటి వస్తుందని, లేపోతే అవును. ఏదో ఒకటి వచ్చి ఎళ్ళిపోయిందని అర్థం ప్రీవియస్ అన్నమాట. మూవీస్‌లో కూడా చూపిస్తారు కదా! చెస్ ఆడడం. ఆ! అంటే వాళ్ళిద్దరూ చెస్ ఆడుతున్నారంటే ఏదో రాబోతుంది. లేపోతే హ్మ్. ఏదో ఒకటి వచ్చి ఎళ్ళిపోయిద్ది. అయిపోయింది. ఈ అవును. రెండిట్లో ఏదో ఒకటి అవుద్దన్నమాట. హ్మ్. 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 లేపోతే నాకు కామన్‌గా ఉండే టైంలో మాత్రం అది చెస్ ఆడరు. హ్మ్. 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 అంటే అందువల్ల నాకు ఈళ్ళు చెస్ ఆడుతుంటే కొంచెం హైప్ లేచింది. యమ్మ జీవితం. అయినా ఈ డూమ్ గాడు ఎక్కడికెందుకొస్తున్నాడని డౌట్ కూడా వచ్చిందనమాట. సో, అదే. అది ఫోర్త్ దానికెళ్ళిపోదాం ఇంకా. హ్మ్. చాలా ఆ! చాలా లాగాం అంటే నేను దీనికి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చెప్పారు. ఒకసారి 'డెడ్‌పూల్' చూపించి ఇలాంటి పాయింట్ వాడిండు. నెక్స్ట్‌ది అండ్ నాకు పర్సనల్లీ 4 ట్రైజెస్‌లో నచ్చింది ఇదే. నంబర్ 1 హ్మ్. ఇది నాకు హ్మ్. పర్సనల్లీ. హ్మ్. సో, ఫోర్త్‌కెళ్ళిపోదాం ఇంకా. ఓకే. ఫోర్త్ టీజర్ వచ్చేసి దీంట్లో వకండన్స్‌ని తర్వాత మన ఫెంటాస్టిక్ ఫోర్‌ని చూపిస్తారు. అంతే కదా! నేను కూడా ఫాంటాస్టిక్
నేను కూడా చెప్పండి. చూడలేదు, ఇందాకనే చూసాను, ఎందుకంటే అది లీక్డ్ అయింది కదా, ఇంతవరకు అయితే క్లారిటీగా చూడలేదు, పైన చూసి వచ్చినాను. ఆ, ఇంకా చేతు నువ్వు చెప్పు చేత నాకెలా అనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమోర్ గాడు యాక్చువల్లీ సముద్రం నుంచి బయటికి రాడు. అవును, ఏదో ఎడారి ఉంటది కదా. యాక్చువల్లీ కాదు కాదు, వీడు కామన్ గా సముద్రంలో ఉంటాడు కదా. అవును చెప్తున్నాను అవును, సముద్రం నుంచి రాడు బయటికి. అలాంటి నేమోర్ గాడు ఎందుకు వచ్చాడో నాకు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఉమ్, ఆల్. ఉమ్. నేమోర్ గాడికి ఏం కనెక్షన్ ఉంది ఈ ఫ్యూరీకి? స్యూరీ, దాని పేరు ఏంటి? సూర్య. సూరి సూర్యునిలే. సూర్యనే. ఉమ్, సూర్యకి ఏం కనెక్షన్ ఉంది ఇవన్నిటికి? ఆ థింగ్ గాడు ఎందుకు వచ్చాడు? ఇవన్నీ క్వశ్చన్స్ లో అలా వదిలేశారనమాట. ఉమ్, ఉమ్, యాక్చువల్లీ ఆ నేమోర్ గాడు అసలు రాడు, ఎవరిని ఖాతరు చేయడు. ఆ నేమోర్ గాడికి ఉండే షార్ట్ టెంపర్, ఎవరిని ఖాతరు చేయడు, ఎవరిని నేను ఒక చిన్న స్టోరీ చెప్పాను నీకు, ఆ థియరీ. నాకు ఈ తెలిసి టీజర్ సూజన్ కోసం వచ్చాడు. సూజన్ కోసం వచ్చాడు. ఏమంటాడు ఆడేట అంత ఆర్మీని ఎందుకు వేసుకొచ్చాడా అనేది నాకు అర్థం కాలేదన్నమాట. అంటే అంటే వీడు ఆ నేమోర్ గాడు రావడానికి ఒక గట్టి రీజన్ చూపించాలన్నమాట. ఓకే. ఎందుకంటే ఆడికి అవెంజర్స్ గురించి తెలియదు, పోనీ అవెంజర్స్ అంటే ఫ్రెండ్స్ అందుకే వచ్చాడని. ఈ ఫ్యూరీది అంత మాట్లాడదు కదా ఆడితోటి, అంత పెంట బ్లాక్ పాంథర్ 2 అంత పెంట అయ్యాక కూడా మళ్ళీ మాట్లాడుతా అంటే మాట్లాడుతుందో ఏమో గానీ ఈడెందుకు వస్తున్నాడు అనేది నాకు మెయిన్ థింగ్. అండ్ ఆడి పవర్స్ కూడా చాలా ఐకానిక్ గా ఉంటాయి. నేమోర్ గాడు అట్లా వంగడు అసలు వంగడు. ఆడు ఎంత పెద్ద తోపైనా చచ్చిపోదని అంటాడు కానీ వంగడు. ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్ స్నో లాగా అంటాడు, ఒకటే డైలాగ్ అంటాడు, వంగడు అంటాడు. వంగడు కాబట్టి మరి వీడికి డూమ్ కి కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటది? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నేమోర్ గాడి మల్టీవర్స్లీ వేవ్ నమ్మడు. ఎందుకంటే ఆ చేపలు సముద్రంలో ఎవడొస్తే నాకేంటి, సముద్రం మీద వస్తే నేను చూసుకుంటా దేవరా ఆవరా అంటాడు. కానీ వీడు కూడా మల్టీవర్స్ ఉందని ఎందుకు నమ్మాడు? కొంప తీసి ఆ సముద్రంలో షిప్ ఏమైనా పడిపోయిందా? ఇలాంటి థాట్స్ వచ్చాయి అన్నమాట. సముద్రంలో షిప్ పడిపోయింది అంటే సముద్రంలో షిప్ పడిపోయింది అందువల్లే నేమోర్ గాడు వచ్చాడు అంటే చాలా ఇన్లాజికల్ గా ఉంటది. వాళ్ళు ఎందుకు నేమోర్ గాడు ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు తెలియాలి. అలా అనిపించింది స్టోరీ ఉంది అంటే అదొద్దు, ప్లాట్ లీక్ అయిపోతాను అవసరం. అంటే ప్లాట్ లీక్ ఏం కాదు, జస్ట్ స్పాయిలర్ అవుద్ది సార్, స్పాయిలర్ అవుద్ది బ్రో. ఎందుకు? ఓకే ఓకే. అంటే అంటే ఇది నేను తెలియాలి అని చెప్తున్నాను కానీ ఇప్పుడే తెలుసుకోవాలని కాదు, తెలియాలి అని చెప్తున్నాను కానీ వీడియోలో చెప్పేస్తారు. మనం కూడా ఇప్పుడు జస్ట్ వరకు అయిపోయాను అంతే. అంటే కొంపదీసి ఏమన్నా ఈ డూమ్ ఏమన్నా వైబ్రేనింగ్ కోసం వస్తాడేమో అనిపిస్తాను. వైబ్రేనియం కోసం యూనివర్స్ అంతా మల్టీవర్స్ మొత్తం ఎందుకు బ్రో తిరగడం బొక్క? అంటే ఆ వైబ్రేనింగ్ చేసుకుంటాడు బ్రో. అంటే చిన్న స్టోరీ ఏంటంటే ఆ స్పేస్ షిప్ లో ఫెంటాస్టిక్ ఫోర్ తో పాటు డూమ్ ఉంటాడంట. డూమ్ వచ్చేసి వైబ్రేనియం తీసుకుపోయి వైబ్రేనియం తో సెంటినల్స్ ని కంట్రోల్ చేసి ఆ సెంటినల్స్ ని ఎక్స్‌మెన్ మీదకి పంపిస్తాడు. లేదు లేదు లేదు, అది ఇదంతా మూవీ ఇదంతా అవ్వదు. ఎక్స్‌మ్యాన్ తోటి అదంటే ఫెంటాస్టిక్ 4 తో డూమ్ టీమ్ అప్ అవడం అనేది ఇంపాసిబుల్. గట్టిగా మాట్లాడితే వాళ్ళు పారిపోయి వస్తున్నారు, లిటరల్లీ డూమ్ నుంచి పారిపోయి వస్తున్నారు. మనకి థండర్ బోల్ట్స్ మూవీలో అదే చూపిస్తారు. ఇక్కడ డూము అండ్ పోనీ మీరు అనుకున్న థియరీ అనుకున్నా కూడా ఆ పోనీ ఫెంటాస్టిక్ 4 తో కలిసి వచ్చాడు అనుకున్నా కూడా ఒకవేళ డూమ్ గనక వస్తే వాళ్ళు అంతా కామన్ గా ఉండరు కదా, అంటే ఇలా రండి అన్నట్టు. అండ్ ఒకవేళ డూమ్ కోసమే వస్తే థింగ్ గాడు వీళ్ళతో మాట్లాడు కదా, నా పేరు థింగ్, ఆడేమో అంబాకు అని చెప్తాడు. సో నాకు తెలిసేది అంతా ఫేకే. సో వర్కౌట్ అవుతుంది, ఉండరు కదా బ్రో, అలా క్యాజువల్ గా ఉండరు కదా. అండ్ పోనీ ఇదంతా చూపించడానికి డూమ్స్ డే టైం ఉండదు. అంటే నేను చెప్పడం ఏంటంటే డూమ్స్ డే రన్ టైం వచ్చేసి 3 hours 40 minutes అండ్ దీంట్లో 5 parts డివైడ్ చేశారు స్టోరీని అంతా. అది బ్రో మూవీలో దగ్గర 70 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 70 క్యారెక్టర్స్ ని చూపించడానికి 2 hours అయిపోద్ది. ఇంకా స్టోరీ
సో అంటే ఇంత నార్మల్ అంటే ఈ స్టోరీ మీరు చెప్పింది ఎలా ఉందంటే ఒక 10 మినిట్స్ దీని మీదే ఖర్చు పెట్టాలన్నమాట. సో అంత దాకా వెళ్ళరేమో అంత దాకా వెళ్ళరు కాదు, టీజర్ చూస్తే తెలిసిపోతుంది కదా. డూమ్ గాని ఉంటే అంత క్యాజువల్ గా ఎందుకుంటారు, అంటే ఒకవేళ ఇది అంత క్యాజువల్ గా అంటే ఉంటే డూమ్ అంటే అవదు. ఎలా అంటే ఇది జస్ట్ నేను విన్న ఒక చిన్న ఇంటర్నెట్ లో విన్న ఒక చిన్న థియరీ అది అంతే. లేదు అదైతే అవదు. ఉమ్, అవదు, అయ్యేలా లేదు. ఎందుకంటే ఒకవేళ వస్తాం బ్రో. ఫ్యాంటాస్టిక్ ఫోర్ తోటి వస్తే వాళ్ళు పారిపోయి ఎందుకు వస్తారు కదా, ఉమ్, పారిపోయి ఈ యూనివర్స్ కి ఎందుకు రావాలి, అంటే పారిపోయి దానికి పెద్ద స్టోరీ అంటే ఉంది. వైబ్రేనియం మళ్ళీ అనేది చెప్పండి. చాలా యూనివర్స్ లో ఉంది వైబ్రేనియం అనేది. అందాకెందుకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ లో కూడా ఉంటది వైబ్రేనియం. సో వైబ్రేనియం కోసం కాదు. అండ్ అంటే ఇంత మల్టీవర్స్ పెంట్ అయ్యింది ఓన్లీ వైబ్రేనియం కోసం అంటే 2 వరస్ట్ ఉంటది అసలు. అసలు ఎందుకంటే ఎవరు చూపిరు ఎప్పుడో పట్టించుకోరు వాడి కూడా. వదిలేశారు దాన్ని, ఎప్పుడో వాడి వదిలేశారు. అది ఎప్పుడో కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ నుంచి వాడుతాను దాన్ని. సో ఒకవేళ మెటల్ కోసమే అయితే కొత్త మెటల్ చూపించాలి తప్ప వైబ్రేనియం అయితే అవ్వదు. ఓకే ఓకే సాయి నువ్వు చెప్పు. అది నాకు కూడా సేమ్ బ్రో, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే క్వశ్చన్స్ ఎక్కువ నాకు ఉన్నాయి. ఆ టీజర్ ఎలా అనిపించింది అంటే చాలా కామన్ గా అనిపించింది. ఈ ఏదో 4 టీజర్స్ లో నార్మల్ వీకెస్ట్ టీజర్ అంటే నాకు అదే. కాకపోతే నేమోర్ లుక్ బాగా నచ్చింది నాకు. నేమోర్ కొత్త ఇలా సూట్ వేసుకుని అదే డబ్బా జర్కిన్ వేసుకుని ఉండడం, అంటే కామిక్ వాళ్ళు ఏదో యాక్టివిటీ బాగా నచ్చింది. యాక్సిడెంటల్ గా కలిసినట్టు అనుకోకుండా ఆ టైప్ లో ఉంది, కానీ నాకు ఏదో సీరియస్ థ్రెట్ అక్కడ ఉన్నట్టు ఏం అనిపించలే. అనిపించట్లే. అంటే సీరియస్ థ్రెడ్ కనుక అక్కడ ఉంటే వాళ్ళు అలా మాట్లాడుకోరు మెయిన్ గా. అంటే నా పేరు ఉబ్బాకు, ఒక్కళ్ళైనా నీ పేరు భయం ఉంటది సింధు. కదా, అరే వాడు ఉన్నాడు రా, డేంజర్ అండ్ ఉంది వాళ్ళు అక్కడ. వాళ్ళు అంటే ఫన్నీ డేంజర్ అంటే జోక్స్ అంటే వేసుకుంటున్నట్టు ఉన్నారు. డూమ్ అనేవాడు ఫస్ట్ యాంటీగానే ఉంటాడు కదా. ఫస్ట్ మంచిగానే ఉంటాడు, తర్వాత మోసం చేసి తర్వాత అతను లేదు చేసేది లేదు 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 డైరెక్ట్ అటాకే. ఆ మోసాలు చేయడం అలాంటి ఏటి ఉండవు, డైరెక్ట్ అటాకే. అంటే ఇన్ఫినిటీ వార్ లో మన థానోస్ ఎలా వస్తాడు అలా వస్తాడు అన్నమాట డూమ్. అంటే అంటే ఫస్ట్ మంచిగా నటించడం, తర్వాత దెబ్బేయడం అలాంటివి కూడా అసలు డైలాగ్ అంటే సూపర్ హీరోస్ తో కాన్వర్జేషన్ ఉండదు నాకు తెలిసి డూమ్ కి. అంటే ఈ థానోస్ ఎలా వచ్చి సడన్ గా మీదడిపోతాడు, డూమ్ కూడా అలాగే వచ్చి మీదడిపోతాడు సడన్ గా. ఓకే ఓకే అంతేగాని వైబ్రేనియం సూచనతో ఏటా ఇలా చేయకుండా నాకు తెలిసి. అంటే ఈ మీరు అన్నట్టు సెంటినల్స్ ని కంట్రోల్ చేయడానికి వైబ్రేనియం కంట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే డూమ్ దగ్గర టెక్నాలజీతో ఈజీగా హ్యాక్ చేసి పడేస్తాడు. అండ్ సెంటినల్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి, గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది, డూమ్ క్రియేట్ చేయడు. గవర్నమెంట్ మ్యూటెంట్స్ ని వేటాడడం కోసం క్రియేట్ చేస్తే, కాకపోతే మ్యూటెంట్స్ కి హ్యూమన్స్ కి జరిగిన కొన్ని డిస్కషన్స్ వల్ల వాటిని స్క్రాప్ పడేసినట్టు ఒక మూల పడేస్తారు అనమాట. వాటినే సమ్ అంటే టైమ్స్ ఇది అంటే ఇది నేను జరుగుతానని చెప్పలా కదా. అంటే ప్రతి ఒక్కదానికి థియరీ ఉంటది కదా. జస్ట్ ఈ థియరీని నేను బాలు పొద్దున డిస్కస్ చేశాం, అందుకని నేను ఇక్కడ చెప్తున్నా ఈ థియరీని. ఇదే జరుగుతుంది అని నేను చెప్పలేదు. థియరీ నిజం కాదని అలాంటి థియరీస్ నేను నా ఛానల్లో మాట్లాడుకుంటున్నాం అంతే. అంటే మీరు చెప్పింది థియరీ జస్ట్ నేను కొంచెం విడమర్చి చెప్తున్నాను అనమాట. ఇలా కాదు, జరిగే కాకపోతే మాకు జరగదు అనిపించింది, అదే చెప్తున్నాను. అంటే లేదు అంటే అంటే మనం డిస్కషనే కదా చేస్తున్నాం, అలా చెప్తున్నాను అనమాట. మీరు ఏదో అనేసారని కాదు, జస్ట్ చెప్తున్నాను అంతే. సో ఇంకేంటి చెప్పు సాయి. చెప్పేసాను బ్రో. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రైలర్ ఒకటి ఉందని అంటున్నారు, అదేంటో చూడాలి. ఫిఫ్త్ ట్రైలర్ డాక్టర్ డూమ్ మీద, ఇంకా మరి ఇంకెవరిని డూమ్ మీదే అంటున్నారు, క్యాన్సర్ చంపి వస్తాడని. ఆ క్యాన్సర్ చంపేసి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర వాళ్ళ శవాల మీద నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తాడంట. అది ఫిఫ్త్ ట్రైలర్ మేబీ 16వ తారీఖు గాని 15వ తారీఖు గాని థియేటర్స్ లో ప్లే అవ్వచ్చు. లేకపోతే ఫిబ్రవరి 8వ తారీఖున సూపర్ బౌల్ ఈవెంట్ అవుతుంది. 8వ తారీఖున, ఫిబ్రవరి 8వ తారీఖున. యాక్చువల్లీ అవెంజర్స్ ఎండ్ గేమ్ మెయిన్ ట్రైలర్ ని కూడా ఫిబ్రవరి 8వ తారీఖున సూపర్ బౌల్ ఈవెంట్ లోనే రిలీజ్ చేశారు అనమాట. సో మళ్ళీ డూమ్స్ డే ట్రైలర్ ని కూడా అలానే అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ ఎలా అయితే రివీల్ చేశారో అలానే దీంట్లోనే చూపిస్తారని చెప్పి చాలా న్యూస్ నడుస్తుంది.
లేదు అప్డేట్ వచ్చింది అఫీషియల్ సోర్సెస్ నుంచే వచ్చింది. అండ్ ప్రతి ఇయర్ కూడా ఇదేంటబ్బా ఫిబ్రవరి 8వ తారీఖు ఏదో ఒక ట్రైలర్ వస్తుంది. సూపర్ బౌల్ అనేది 8వ తారీఖున కన్ఫర్మ్ అన్నమాట. సూపర్ బౌల్ ఐడియా ఉంది కదా మీకు? యాక్చువల్ గా అయితే ఫస్ట్ వచ్చిన రూమర్స్ ఏంటంటే థర్డ్ ట్రైలర్ లోనే డూమ్ చూపిస్తారని ఒక ఇది వచ్చింది. డూమ్ చూపిస్తా అంటే ఈ డూమ్ ఫియర్ ని పుట్టించడం కోసం ఇలాగా ముందే వీళ్ళని రివీల్ చేస్తే బెటర్ అనుకుంటారేమో మరి. సెటప్ చేస్తున్నారు బ్రో. అంటే సెటప్ చేస్తున్నారు అంటే ప్రీవియస్ మూవీస్ లో చూపియలే కదా డూమ్ ని. అదే సో మనకి థానోస్ లాగా సెటప్ లేదు కదా స్టార్టింగ్ నుంచి. ఈ ట్రైలర్స్ లోనే ఫియర్ లేపుతున్నారు అన్నమాట. నాకేమనిపించిందంటే అంటే డూమ్ క్యారెక్టర్ ని ఫస్ట్ నుంచి అక్కడక్కడ వాడేసింటే సరిపోయిందో అనిపించింది. అంటే అలా ప్లాన్ చేసుకోలేదు కదా బ్రో. చేసుకోలేదు. అప్పటికప్పుడుకి అంటే యాక్చువల్లీ ప్లాన్ ఉండేది అవెంజర్స్ డూమ్స్డే టైంలోనే డూమ్ ని తెద్దాం అనే ప్లాన్ ఉండేది. కానీ ఆ ప్లాన్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి క్యాంగ్ కాదు ఆడి మీద ఇది చేసేదంతా డూమ్ వాండా కలిసి ఇద్దరు ఇది చేస్తారు లాస్ట్ లో వచ్చి. అలా చూపిద్దాం అనుకున్నారు. అలా చూపిద్దాం అనుకున్నారు. తీరా చూస్తే మొత్తం మార్వెల్ అంతా మారిపోవడానికి రెండు కారణాలు బ్రో నా వరకైతే. ఒకటి బ్లాక్ ప్యాంథర్ చనిపోవడం, రెండు మన దూలగాడు ఉన్నాడు కదా జొనాథన్ మేజర్స్. అతను యాక్చువల్లీ అతను తప్పేం లేదయ్యా. ఏదో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొంచెం తెక్కెక్కి పెట్టింది అంతే. ఆవిడే రివర్స్ తీసుకుంది మళ్ళీ. లైఫ్ పోయింది చెడదొబ్బింది. అంటే అతను మాత్రం ఏం చేస్తాడయ్యా, ఇది ఆ టైం కూడా కాదు. ఇది అమ్మాయిలకి అంటే చట్టం అంతే, చట్టం. ఇంకా మీకు ఈ బ్రాడ్కాస్ట్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ లైక్ చేసినట్టు మర్చిపోకండి. తంది కామిక్ చేయాలి, తంది సాయి కామికాన్. ఇలానే మేము ఇంకా వారానికి ఒక రెండు వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాం ఇలా బ్రాడ్కాస్ట్ లో. ఈ బ్రాడ్కాస్ట్ లో మనము చాలా మూవీస్ గురించి ఇంకా చాలా ఇవి మార్వెల్ అనే కాదు, ఇంకా మన మెయిన్ టాపిక్ ఉంది మాన్స్టర్ వర్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే చాలా టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టాపిక్ గురించి మనము ఈ బ్రాడ్కాస్ట్ లో డిస్కస్ చేద్దాం. అలానే ఒక్కొక్క బ్రాడ్కాస్ట్ లో ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క అతన్ని తీసుకొస్తాము. ఇదైతే కన్ఫర్మ్. ఇంకా ఇదే ఇంకా ఓకే బాయ్ గైస్. బాయ్.